మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీన్ని సహకరిస్తున్న అన్నలందరికీ తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం అండి. ఆ వర్షం నీకు నిలవ ఉండడం వల్ల ఏమైతే దోమలు అనేది దాంట్లో గుడ్డు పెట్టి వారి సంతతిని పెంచి రాత్రి కూడా మనం ఏంటి దాడికి పంపిస్తాం. అది పుట్టడం వల్ల మనకు జ్వరం వస్తుంది. మనం అందరం ఏమనుకుంటాం రైతన్నలు ఏంటంటే ఏ గంట పోయి చేనులకు లేకపోతే పొలాలకు పోతే ఇంత సింటమ్స్ గతం జ్వరం పోతాను ఉంటుంది. కానీ ఇప్పుడు విష జ్వరాలు మనిషి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి జ్వరం వస్తే నెగ్లెక్ట్ చేయకండి, నిర్లక్ష్యం వహించద్దు. ఖచ్చితంగా హాస్పిటల్ వేయించుకోవాలి, తగిన మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం రైతన్నులందరికీ మహిళలందరికీ ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉన్న పథకాలు అయితే మహిళలందరి కోసం ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే 500 రూపాయలు సబ్సిడీ సిలిండర్ ఇస్తుంది. అలాగే రైతు భరోసా పథకం ఖచ్చితంగా ప్రభుత్వం 12,000 రూపాయలు వేస్తాను ఎకరకు, దాదాపు ప్రతి రైతన్న అకౌంట్ లోపల ఉన్నాయి. అలాగే సన్నవడ్లు వేసుకున్న వాళ్ళకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఇచ్చింది ప్రభుత్వం. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం అని తీసుకొచ్చింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చుకుంటూ వాళ్ళు గొప్పగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళు కూడా గొప్పగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రతి ఒక్కరి పథకాలన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. అలాగే భూభారతి చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇన్ని రోజులు మనము భూములు ఉన్నాయి, పట్టాకు ఎంత ఉన్నదంటే దాదాపు మనకు 2 ఎకరాలు ఉంటే ఎకరన్నరనే పట్టాకున్న భూములు ఏవైతే ఉన్నాయో అవి తాతంతరం నుండి సంక్రమించినాయి. పట్టాకు కానీ భూములు ఏవైతున్నాయి భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు రైతన్నలు ఎవరైతే ఉన్నారో పట్టా కానీ భూములు ఖచ్చితంగా పట్టా వేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పరిశాన ఒక పాట పడతారు. ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మా మైపాల్ చెప్పినట్టుగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకు ఎక్కడైతే చెట్లు అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి. చెట్లను కూడా పెంచాలనే ఉద్దేశంతో ఒక మంచి చెట్టు పాటను మీకు వినిపిస్తాను. మరి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేవాడా వాడి మనుగడను సాగించువాడా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మొలకనై పురుడు పోసుకొని, మొలకనై పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానికి సేవ మోసి పుట్టేడు కష్టాల కోర్చుకున్నా సుట్టమోలే మిమ్ము చూసుకున్నా కక్షగట్టిన ప్రాణాలు బలిగొంటే, కక్షగట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెడై కాలిపోతా ఉన్నా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. బతుకంతా మీతోనే పయనమైతే చితిలోనైనా మీతో కలిసి ఉంటే, చితిలోనైనా మీతో కలిసి ఉంటే, చితిలోనైనా మీతో కలిసి ఉంటే, దేవుడు కలిపిన బంధాన్నిరా జన్మంతా మీతోడు నేనుంటిరా, దేవుడు కలిపిన బంధాన్నిరా జన్మంతా మీతోడు నేనుంటిరా. తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పలే చూసుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై నిన్ను సాదుకుంటా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవారికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవారికి ప్రాణ భిక్షాన్ని రా. ఏరులు ఔషధాన్ని దాచిన నా కొమ్మను ఆయుధంగా అందించిన, కొమ్మను ఆయుధంగా అందించిన, నా కొమ్మను ఆయుధంగా అందించిన, పాడు గాలిని కడుపు నింపుకున్న ప్రాణవాయువు నీకు అందించిన, పాడు గాలిని కడుపు నింపుకున్న ప్రాణవాయువు మీకు అందించిన, చేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఊరికే ఊపిరిదియకురా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా. ఏమి కూడా లేదు. ఎందుకంటే
మొక్కలు లేకపోతే, వృక్షాలు లేకపోతే గాలి లేదు. దాదాపుగా మనకి ఏదైనా అనారోగ్యం కాగానే ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఐసీయూలో తీసుకుపోయి మనకి ఏం చేస్తారంటే ఆక్సిజన్, అంటే మన శరీరం లోపల ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది కాబట్టి మనకు అనారోగ్యం వచ్చింది. అంటే దానికి కారణం ఏంది, మనకు తగిన మోతాదు లోపల జనాభా ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మొక్కలు ఉండాలి. మొక్కలు ఉండడం వల్ల ఏమైతుంది అంటే దాదాపుగా మనకు మంచి నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, పూలనిస్తుంది. రేపు పొద్దున వర్షాన్ని తీసుకొచ్చే శక్తి కూడా మొక్కలకు ఉంటుంది, చెట్లకు ఉంటుంది. మేఘాలు కరిగించి వర్ష రూపం లోపల నేల తీసుకొచ్చే శక్తి దేనికి ఉంటుంది అంటే చెట్లకే ఉంటుంది. రేపు ముసలైన తర్వాత మనకు ఆసరగా నిలబడి తాత చేతులు చేతి కర్రగా మనకు ఉపయోగపడుతుంది. మన ఇంటి లోపల ప్రతి ఒక్క చోట ఉండేది ఏంటిదంటే మొక్కలు ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది, మనకు ఆహారం అవుతుంది. పంటలు లేకపోతే మనం తిండి ఉంటుందా? ఉంటుందా? కాబట్టి దయచేసి మొక్కలు పెంచండి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మనకు రేపు పొద్దున ఎండాకాలం వచ్చిందంటే ఈ చెట్టు నీడకు మనం వచ్చి కూర్చుంటాం, సేద తీరుతాం. అవునా కదా? వ్యవసాయం చేసి అలసిపోతే మనం ఎక్కడ చెట్టు నీడ ఉండడం లేదా? కాసేపు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనతోటి బంధాన్ని అల్లుకుంది ఏదంటే అది చెట్టే. అంటే రేపు పొద్దుగాల మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఏ బంధం కూడా మనతోటి రాదు, మన కన్నోళ్ళు రారు, మనకు పుట్టోళ్ళు కూడా రారు. మన ఎంబట ఏమొస్తుందంటే చివరికి వచ్చేది చెట్టు మాత్రమే. కర్రగా మిగిలి చితి లోపల మనతో గాలిపోయేది ఏదైనా బంధం ఉందంటే అది ఒక చెట్టు బంధమే. కాబట్టి దయచేసి మొక్కల్ని పెట్టండి, వాటిని సంరక్షించండి. ఎందుకంటే ముందు తరాలకు మనం ఏం నేర్పుతామంటే, అది ఎన్ని సంవత్సరాల కింద పెట్టిండో ఆ రావి చెట్టు కింద మనం ఇప్పుడు సేద తీస్తున్నాం అంటే ఆ మనిషి గొప్పడు, ఇంకా చెట్టు రూపం లోపల బతికున్నట్టే. ఈ చెట్లన్నీ పెట్టిన వ్యక్తులు అందరూ బతికున్నట్టే. అవునా కాదు? ముందు తరాలకి మనం ఏంది, మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మన తాతల తండ్రులు ఏమిచ్చిల్లో మళ్ళీ రేపు పొద్దున మనం మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పరిసరాల పరిశుభ్రత మీద మిత్రుడు సురేష్ నాయక్ గలంలో ఒక మంచి పాట చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదామకే మారుదాం, మారుదాం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. సర్కారు అండగుంది, స్వచ్ఛతనే కోరుకుంది. మనమంతా తోడు నిలిచి ముందుకు నడవామంది. మారుదాం, మారుదాం, మారుదాం. పడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల తిరుమల్లె చిందులు వేయాలిరా. మారుదామగో మారుదామగో మారుదాం, మనమంతా మారుదాం. అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన మలనపేట బిడ్డలం. స్వచ్ఛమైన మలనపేట బిడ్డలం, స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చి ఇక్కడ మన అందరికి టెస్ట్ చేస్తుంది, గవర్నమెంట్ నుంచి వచ్చి. అంటే మన అందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది. కాబట్టి మనం నిర్లక్ష్యం వహించద్దు. కొంచెం జ్వరం రాగానే
ఏదో ఏమైతే తగ్గుతుంది 2 రోజులు 3 రోజులు అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇవన్నీ విష జ్వరాలు కాబట్టి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి రైతన్నలు కానీ అన్నలు కానీ తల్లులు కానీ ప్రతి ఒక్కరు ఏదైనా మనకు అనారోగ్య సూచన కాగానే ఇట్లా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. మనకి ఏదైనా ఉందా, వైరల్ ఫీవర్ ఏదైనా ఫీవర్ ఉందా, అదే జ్వరం ఉందా అని చెప్పి చూయించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నింటినీ వినియోగించుకోని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, విన్న అన్నల తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా మన మల్లన్నపేట గ్రామస్తులందరికీ ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్న డాక్టర్ గారికి ప్రతి ఒక్కరికి, నర్సు గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.